డీమార్ట్‌కి వెళ్లి ఒక్కసారైనా సరుకులు కొనుక్కోవాలనేది నా ఆశ అండి. ఇంతవటికి వెళ్ళలేదు. మా వారిని తీసుకెళ్ళమని ఎప్పటినుంచో అడుగుతున్నాను. అయినా గాని తీసుకెళ్తలేదు. తెనాలిలోనేమో డీమార్ట్ లేదండి. ఉన్నట్టయితే నేనే వెళ్లి తెచ్చుకునేదాన్ని. మనకేం దగ్గరలో గుంటూరులో మాత్రమే ఉంది. అంతకుముందంటే ప్రత్యేకంగా సరుకుల కోసమే గుంటూరు దాకా ఏం వెళ్తాంలే అని చెప్పేసేసి ఆగిపోయాను. ఇప్పుడు ప్రెజెంట్ ఈ సంవత్సరం మా వాడు గుంటూరులోనే చదువుకుంటున్నాడండి. చక్కగా వాడి దగ్గరికెళ్ళినప్పుడైనా సరే నన్ను డీమార్ట్‌కి తీసుకెళ్ళండి అని చెప్పేసి అడిగినా గాని తీసుకెళ్తలేదు. ఇక 2 రోజులైతే దీపావళి హాలిడేస్ ఇచ్చారండి మా వాడికి. వాడిని తీసుకొద్దామని చెప్పి హాస్టల్ దగ్గరికైతే వచ్చాము. వాడిని తీసుకొని బయటకొచ్చాక మళ్ళా అడిగాను, "ఏవండీ వెళ్దామండి డీమార్ట్‌కి" అని అంటే, "డీమార్ట్ కాదు ఇక్కడ స్మార్ట్ సూపర్ బజార్ ఉంది అక్కడికెళ్దాం పదా" అని చెప్పేసి తీసుకొచ్చారు. కానీ నేనైతే కొనలేదండి. డీమార్ట్‌లో మాత్రమే కొనాలని ఉంది. అందుకే అక్కడ మాత్రమే కొంటాను. ఇంకా ఇక్కడైతే పిల్లోడు 2 ఐస్ క్రీమ్స్ అయితే కొనుక్కొని బిల్ చేయించుకొని పక్కకైతే వచ్చాము. ఆ స్మార్ట్ బజార్ పక్కనే యూ స్టార్ అని ఇంకో చిన్న మాల్ అయితే ఉంది. అందులోని బట్టలు అన్నీ బాగున్నాయండి. చాలా అంటే చాలా బాగుంది. మా వారు, మా బాబాయేమో వాళ్ళకి కావాల్సిన జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్లు ఇవైతే చూసుకుంటున్నారు. నేను మాత్రం అక్కడే ఉన్న చిన్న పిల్లలియండి. చిన్న చిన్న మిడ్డీలు, ఫ్రాక్స్ అవైతే భలే ముద్దుగా అనిపించినాయి. అవి చూసుకుంటూ అక్కడ నిలబడిపోయి వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. ఇంక ఈ లోపల మా వారు అంటున్నారు, "అవేం చేస్తావు నువ్వు? నీకెందుకు" అని చెప్పేసి అంటున్నారు. అవునండి, మాకు ఆడపిల్లలు లేరు, ఇద్దరు మగపిల్లలే. ఇక వీడియోలు మాత్రమే తీసుకొని నేనైతే మురిసిపోయానండి. ఇక్కడైతే ఈ బ్లూ టీ షర్ట్ నాకు బాగా నచ్చింది. మా వారిని తీసుకోమని చెప్పేసి అన్నాను. కాకపోతే అది కొంచెం పొట్టయిపోయింది. ఇక అక్కడ కూడా షాపింగ్ కంప్లీట్ చేసుకొని పక్కనే ఉన్న ఉషోదయ మార్కెట్‌కి వచ్చి ఇంట్లోకి కావాల్సినైతే ఐటెమ్స్ 2 తీసుకొని పిల్లలకి స్నాక్స్ కూడా తీసుకున్నామండి. దీనికి సంబంధించి ఫుల్ వీడియో నా ఛానల్‌లోనైతే పోస్ట్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్లి నా ఛానల్‌లో చెక్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను మరి. బాయ్.